ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్రం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. కేంద్రం యొక్క నిధులను వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే అందిస్తుందని చెప్పి సమాచారం అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. సో అయితే ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 1,50,000 రూపాయలు రాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 72,000 రూపాయల చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కొరకు నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతుందని చెప్పి రేవంత్ సర్కార్ అయితే చెప్తోంది. సో వీడియోలోకి వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో మనకు బడ్జెట్లో కేటాయింపులలో భాగంగా ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. సో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి PMAY కింద ప్రత్యేకమైన నిధులైతే రాబోతున్నాయి. పట్టణాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000 రూపాయలు కేంద్రం తన యొక్క వాటాను అయితే అందించబోతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేస్తామని చెప్పి సో మనకు సమాచారం అయితే వచ్చిందనమాట. సో అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నిర్ణయం ప్రకారము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,13,000 ఇళ్లకు ఈ ప్రత్యేకమైన నిధులు అందే అవకాశాలు అయితే ఉన్నాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కాకుండా ఒక మోస్తరుగా నిధులు అనేటివి వస్తున్నాయని చెప్పి ప్రస్తుత లెక్కలు బట్టి అయితే తెలుస్తుందన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000, పట్టణ ప్రాంతాలకు అయితే 1,50,000 రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అయితే నిధులను కేంద్రం తన యొక్క వాటాలో భాగంగా అయితే అందించబోతుందన్నమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లకు సంబంధించి అయితే ఈ నిధులను అందిస్తుందన్నమాట. 2026-27 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భాగంగా 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం నుంచి అయితే విజ్ఞప్తి చేసిందనమాట. దాదాపు 4,13,000 ఇళ్లకు మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అయితే నిధులు అందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించి 2.0 పథకంలో భాగంగా 1,13,000 ఇళ్లకు మాత్రమే నిధులను అయితే కేటాయించి ఉందన్నమాట. సో ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయో వాటి యొక్క ఇంటి నిర్మాణాల కొరకైతే ఈ నిధులను మరో వారం రోజుల్లోనే ప్రభుత్వం అయితే అందించబోతుందన్నమాట. అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా 10,000 ఇళ్లకు తెలంగాణకు ప్రభుత్వం అయితే అంటే కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది 10,000 ఇళ్ళు. ఇవి ఎవరికంటే సో ఎవరైతే ఈ యొక్క ఆదివాసీలు ఉంటారో వారి కొరకైతే ఈ ప్రత్యేకమైన ఇళ్లకు సంబంధించి అయితే కేంద్రం నిధులను కూడా విడుదల చేస్తుందన్నమాట. అలానే ఇక్కడ 10,000 ఇండ్లతో సరిపెట్టుకోకుండా కేంద్రము 1,20,000 ఇళ్లకు కూడా ఈ యొక్క 26-27 ఆర్థిక సంవత్సరంలో కూడా వారి యొక్క ఇంటి నిర్మాణాల కొరకు నిధులను విడుదల చేస్తామని చెప్పి చెప్తోంది. సో మరోవైపు ఉన్నటువంటి వార్తలు ఎలా ఉన్నాయంటే, ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా సో మరో 1,13,000 ఇళ్లకు గాను పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,50,000 రూపాయల చొప్పున 1,700 కోట్లు అయితే అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక PMAY అర్బన్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి, ఓకేనా, సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి దాదాపు 33,000 ఇండ్లకు సంబంధించి 500 కోట్లు కూడా కేటాయించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి తెలంగాణ గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా సో పెండింగ్లో ఉన్నటువంటి వాటికి కూడా నిధులను విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. మరో వారం రోజుల్లోనే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ అయినటువంటి ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు భాగంగా ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 1,50,000 రూపాయలు, పల్లె ప్రాంతాల్లో వాళ్ళకైతే 72,000 రూపాయలు అయితే నిధులు అనేటివి విడుదలవుతాయని చెప్పి సో మనకు సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు వివరంగా ముందు రోజుల్లో వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిషరీకి అందాయా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలతో కూడినటువంటి సమాచారము మీకు ముందు రోజుల్లో అందించే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు రెండో విడత ఏప్రిల్ నెల నుంచి అయితే ప్రారంభం కానుందనమాట.
ఈ ఏప్రిల్ నెలలో కూడా ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు అనేటివి శాంక్షన్ కాబోతాయనే సమాచారాన్ని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కేంద్రం అందించేటువంటి వాటాలైతే మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే జమ కానున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమ యొక్క వాటాను ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల యొక్క ఖాతాలకైతే అందిస్తూనే ఉంది. ప్రతి జిల్లాలో కూడా అమౌంట్స్ అనేటివి పడుతూనే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారము. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.